హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగింటి ఆడపడుచు. పచ్చి బఠానీ టమాటా కూర చూసేద్దాం. దీని కొరకు 6 గంటల ముందు నానబెట్టుకున్న పచ్చి బఠానీని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 3 పావుల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలతో పాటు మగ్గించుకోవాలి. ఇవి మగ్గిపోయాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ పేస్ట్ని కూడా వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోకి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మరోమారు కలిగి తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. 1/2 కేజీకి తక్కువ, 1/4 కేజీకి ఎక్కువ టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నవి ఈ మగ్గిపోయిన ఉల్లిపాయలోకి వేసుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గించాక రుచికి సరిపడినంత కారం, ఉప్పు అలాగే వేసుకొని కలిగి తిప్పుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మగ్గించుకున్నట్లయితే టమాటా కూర బాగుంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే టమాటా కూర అనేది ఉడికిపోతూ ఉంది. ఇందులోకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మీకు అందుబాటులో ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, బట్ నేను వేయలేదు ఇక్కడ. చూస్తున్నారు కదా, మనకు టమాటా కూర రెడీ అయిపోయింది. పచ్చి బఠానీలతో చేసుకున్న టమాటా కూర చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.